వందల కోట్ల బడ్జెట్లు, ఇద్దరు స్టార్ హీరోలు, పెద్ద ప్రొడక్షన్ కంపెనీ, ఒక ట్రైన్ సీక్వెన్స్, రిజల్ట్ ఇంత దరిద్రంగా చెత్తగా వచ్చింది. నా వల్ల కాదు. కానీ బడ్జెట్లో తీస్తున్న ఇంత మంచి అవుట్పుట్ ఇచ్చింది. అసలు మైండ్ ఎగిరిపోయింది. లాస్ట్ టైం కార్తీక్ ఘట్టం నేను మన దగ్గరికి ఈగల్ మూవీతో వచ్చారు, అలాగే ఎగురుకుంటూ వెనక్కి వెళ్ళిపోయారు. అందులో ఒక మంచి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ఏం లేకపోయినా యాక్షన్ సీక్వెన్సెస్ మాత్రం చాలా చాలా బాగుంటాయి. అండ్ ఎలివేషన్స్ కూడా చాలా ఎక్కువ ఉండడం వల్ల సినిమాకి అంత కనెక్ట్ కాలేకపోయాం. వర్సెస్ సూర్య అని ఒక కొత్త కాన్సెప్ట్తో వచ్చారు, బట్ అది కూడా రొటీన్ స్టోరీ, ఒక లవ్ స్టోరీ ఆడిపోవడం వల్ల ఓకే మంచి మూవీయే అనే ఫీలింగ్ వచ్చింది. కానీ మనోజ్ అన్న వాయిస్ కొంచెం డిఫరెంట్గా ఉంది. ఊకుడతాను ఉరికి పడతాలో ఇలాగే ట్రై చేశారు. అలా మాట్లాడడం కూడా చాలా కష్టమే. ఆ వాయిస్లో బేస్ చాలా ఉంది, నేను ట్రై చేసిన నాకు రాలేదు. శ్రేయ గెటప్ చాలా ఆర్టిఫిషియల్గా ఉంది. నాకు శుభం మూవీలో సమంత గెటప్ చూసినట్టు అనిపించింది, అస్సలు సూట్ అవ్వలేదు. అండ్ చాలా రోజుల తర్వాత జగపతి బాబు ఒక ఫుల్ లెంత్ రోల్లో కనిపిస్తున్నాడేమో. 3 క్లాసిక్ అడ్వెంచర్ తెలుగు మూవీస్ గుర్తొచ్చాయి. 1 శక్తి, 2 బ్రహ్మాస్త్ర, 3 వీరుడు. మూరిట్ల స్టోరీ ఒకటే. ఒక యోధుడు ఉంటాడు, ఒకదాన్ని ఏదో ఒక వస్తువునో లేదా ఒక మనిషినో కాపాడాలి. దాన్ని దొబ్బేయడానికో లేదా వాడిని చంపేయడానికో విలన్స్ వస్తారు. కాకపోతే మన దగ్గర 3 ఫ్లాప్లు అయ్యాయి. కానీ కరెక్ట్గా ట్రై చేస్తే మాత్రం సినిమా ఖచ్చితంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కార్తీక్ ఘట్టంనేని విజువల్స్లో చాలా స్ట్రాంగ్గా ఉంటారు. ఆల్రెడీ మనకి కార్తికేయ 2తో అండ్ చాలా మూవీస్తో ప్రూవ్ చేశారు. ఈగల్ అండ్ డిస్కో రాజాలో కూడా డిస్కో రాజా ఫస్ట్ 20 minutes చాలా చాలా బాగుంటుంది. సో ఈ సినిమా మనకి ఇంకొక యాక్షన్ అడ్వెంచర్ మూవీ అండ్ తెలుగులో ఒక బెంచ్ మార్క్ సెట్ చేయబోతుంది. ఇప్పుడే మిరా టీజర్ చూసా, టీజర్ చాలా బాగుంది. మీరు వింటున్నారు అమరవాణి.